ఆయనకి ఇష్టమైంది మీరు చెప్పండి. ఏమండి గిన్నెడు చన్నీళ్ళు ఎవరైనా మనకి ఇచ్చారనుకోండి, చన్నీళ్ళు నీళ్ళు తాగేసి చెంబల వారేస్తావా? అమ్మ నీళ్ళు ఇవ్వండి దప్పిక అని అడిగారు అనుకోండి, ఎండన పోయి రోడ్డు ప్రక్కన ఉన్న ఇంట్లో ఆ తల్లి ఒక చెంబుడు నీళ్ళు మనకి ఇచ్చింది, ఒక గ్లాసుతో నీళ్ళు ఇచ్చింది, నీళ్లు తాగాం, ఆ గ్లాస్ ఎలా గిరాట వేసేస్తావా, ఇలా పడేస్తావా? చాలా సంతోషం అండి, మీకు వందనాలండి, చాలా థ్యాంక్స్ అండి, మాకు నీళ్ళు ఇచ్చారండి అని చెప్తారే. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినందుకే ఎదుట మనిషిని చూసి వందనాలు, థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్తున్నారే. ప్రతి నిత్యం నువ్వు పీల్చే ఈ ప్రాణవాయువు, ఆ గాలి లేకపోతే మనం బతకలేము. అలాంటి ప్రాణవాయువుతో సహా ఈ శరీరానికి అవసరమైన ప్రతి అవసరతను తీరుస్తున్న నీ కన్న తండ్రికి ఇష్టాన్ని నెరవేర్చాలని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? మరి మీకు పరలోకం ఎలా ఇస్తారు చెప్పండి? చచ్చిపోతే పరలోకానికి ఎలా వెళ్తారు? ఏమండి, పని చేస్తే కదండి ఎవరైనా డబ్బిస్తారు. కూలి చేస్తేనే, పని పొలంలో వెళ్ళి పని చేస్తేనే కదా కూలి డబ్బులు ఇస్తారు. ఏ పని చేయకుండా జీతం ఇవ్వండి ఎవరిని అడుగుతారు? ఏ పని చెయ్యని నీవు భూమి మీద ఏ ఒక్కరిని ఏమీ యాచించలేవే, అడగలేవే. ఏ పని చేయకుండా నీవు పరలోకానికి ఎలా వెళతావు? మరి ఎలా చేర్చుకుంటాడు ఆయన? చేర్చుకోడే. చచ్చిపోయినంతా స్వర్గస్థులైరని మీరు అనుకుంటే అయిపోద్దా? చచ్చిపోయినందరూ స్వర్గానికి పోతున్నారని అయిపోతుందా? ఈవేళ పండగ రోజు చచ్చిపోయాడండి, పరలోకం ఓపెన్ అయిపోయి ఉంటుందని గేట్లు తీసేస్తుంటాయి అనుకుంటున్నారా? పండగ లేదు, పబ్బము లేదు. ఏ రోజు చచ్చిపోయినా దేవుని పని చేయని వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. చెయ్యాలండి. ఇన్నిచ్చిన తర్వాత దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు దేవుని పని చేయవా? వాటిని చేయడానికని ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చదువుకున్నాం 2:10. మరి దేవుని పని చేయవలసిన మీరు ఎవరి పనిలో ఉన్నారు చెప్పండి?